హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం తిరుపతి ఎస్వి జూ పార్క్ అయితే వచ్చాము. మనం గూగుల్లో చూసినప్పుడైతే ఇక్కడ ఫుల్ వెదర్ వచ్చి మనకి చిల్ గా అయితే చూపించింది అనమాట. మనం వచ్చి టికెట్ కూడా తీసుకున్నాము. ఒక పర్సన్ కి వచ్చి 70 రూపీస్ అయితే చార్జ్ చేస్తా ఉన్నారు. ఇదే ఎంట్రీ అనమాట. ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఇదే. మనకి టికెట్స్ అయితే చెక్ చేస్తారు. థ్యాంక్ యూ. డ్రింక్ తాగే వాళ్ళకి ఇది కూడా టెస్ట్ అయితే చేశారు. కరెక్ట్ గా దాని పేరు అయితే మనకైతే తెలియట్లేదు. ఆ టెస్ట్ లో కానీ మీరు కానీ డ్రింక్ చేసినట్టయితే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలౌ చేయరు అనమాట. ఎలక్ట్రిక్ స్కూటీ రైడ్ అయితే పర్ అవర్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 2 hours కి అయితే 400 అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి బైసైకిల్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఏంటంటే 1 hour కి 30 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇలాగ ఉంటది అనమాట సైకిల్. కాకపోతే మీరు వచ్చి డిపాజిట్ వచ్చి 100 రూపీస్ అయితే ఇవ్వాలి. ఇదే అనమాట బైసైకిల్స్. కాస్ట్ డీటెయిల్స్ అంతా మీకైతే నేనైతే చెప్పాను. ఇక్కడ నుంచి మనం అయితే ఇదే అనమాట ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మనకి జూ అయితే ఎంట్రన్స్ స్టార్ట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోజు సాటర్డే కాదు, సండే కాదు, క్రౌడ్ అయితే ఫుల్ గానే వచ్చారు. ఫుల్ అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగైతే ఉన్నది. మీరు కానీ తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చూడాల్సిన ప్లేస్ చాలానే ఉంది. కాణిపాకం ఉంది, శ్రీకాళహస్తి ఉంది, గుడిమల్ల ఉంది, అలాగే తిరుపతి జూ పార్క్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే ఇక్కడ వచ్చి బగ్గీ వెహికల్ అయితే ఉంటది. ఆ వెహికల్ ఎక్కామనుకోండి ఇక్కడ మనకి తిరిగేదానికి ఈజీగా అయితే ఉంటది. మనం నడిచి వెళ్ళామనుకోండి, మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయినా? 6 కిలోమీటర్స్ మొత్తం అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు. మనమైతే నడుచుకొని అయితే వెళ్ళేదానికి కొంచెం కష్టంగా అయితే ఉంటది. జూ పార్క్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ కనిపించేది రీసెస్ కోతి అని అయితే రాస్తున్నారు. చూద్దాం. వాళ్ళ వర్క్ లో బిజీగా ఉన్నట్టయితే ఉన్నారు. మనల్ని అయితే చూడట్లేదు అనమాట. ఇంకా మనమైతే చాలా ఉంది, చాలా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఈ ఒక్క ప్లేసే కాకుండా ఇంకా ముందుకైతే వెళ్ళాలి. లయన్ సఫారీ కూడా ఇక్కడైతే ఉంటుంది. లయన్ సఫారీకి కూడా కాస్ట్ అయితే ఉంటుంది. మనం లోపలికి వచ్చిన వెంటనే బ్యాటరీ వెహికల్స్ ఉంటుందని చెప్పాను కదా. పెద్దవాళ్ళకి వచ్చి 70 రూపీస్, చిన్న పిల్లలకి వచ్చి 50 రూపీస్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడే అనమాట మనకి బ్యాటరీ వెహికల్స్ కావాల్సిన టికెట్స్ అన్ని ఇటు సైడ్ ఇస్తారు అన్న. ఓకే, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. మనకైతే ట్యాగ్ అయితే కడుతున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉంటది. ఏ వెహికల్ అయినా వెళ్ళొచ్చు అనమాట, పర్లేదు. ఓకే ఓకే ఫైన్. అంటే ఒక వెహికల్ ఎంతమంది వెళ్తారు? ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ వెహికల్స్ అయితే రావాలి. ఒక వెహికల్ లో వచ్చి 10 మెంబర్స్ అయితే సెట్ చేసి అయితే పంపిస్తారు. ఇదే అనమాట మనకి బ్యాటరీ వెహికల్. ఇక్కడ మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటాయన్నా? ఇక్కడ 19 ఉన్నాయా? ఏ వెహికల్ అయినా ఎక్కచ్చు కదా? ఓకే ఓకే. ఫ్రంట్ అయితే కూర్చుంటున్నాము, ఎందుకంటే మీకు వ్యూ ఎక్స్ప్లోర్ అయితే చేసేదానికి. మనం ఈ వెహికల్ ఎక్కాము కదా, రిటర్న్ ఈ వెహికల్ ఎక్కాలని రూల్ లేదనమాట. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉంది. మీరు ఓపిక్ గా లోపలికి వెళ్ళి మీరు జూ పార్క్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మీకు ఏ వెహికల్ వచ్చినా ఆ వెహికల్ మీకు కన్వీనియంట్ గా ఏదన్నా అదైతే ఎక్కచ్చు అనమాట. ఇప్పుడైతే మనకైతే స్టార్ట్ అయిపోయింది. మనతో వచ్చిన ప్యాసేజర్స్ అందరూ వీళ్ళందరూ అంతా ఫ్యామిలీగా అయితే వచ్చారు. చాలా మంది ఫ్యామిలీగా ఫ్రెండ్స్ జాలీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకి వెహికల్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చి మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నారు. రైట్ సైడ్ కనిపించేదాన్ని డీర్స్ అయితే ఉన్నదనమాట. ఒక్కొక్క ప్లేస్ కి అయితే మనం వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి అయితే వస్తాము. గైస్, ఇప్పుడైతే మనల్ని అయితే ఒక స్పాట్ లో అయితే దింపారనమాట. ఇక్కడ ఒక చూసేదానికి 4 ప్లేసెస్ అయితే కవర్ చేయమన్నారు. ఇది కవర్ చేసిన తర్వాత మళ్ళీ మన వెహికల్ అయితే వస్తుందని చెప్పారు. దీని పేరు వచ్చి కనితి అయితే చెప్పారు. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా కూల్ గా అయితే ఉంది. మీకైతే ఒకసారి అయితే నేనైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ కార్స్ కూడా వస్తున్నాయి అనమాట. కార్స్ కానీ మీ ఓన్ కార్స్ కూడా తీసుకురావచ్చు. ఓన్ కార్స్ తీసుకొని వస్తే దానికైతే సెట్ అయిన అమౌంట్ అయితే కట్టాలి. ఆ అమౌంట్ వచ్చి 750 రూపీస్ అయితే వీళ్ళైతే తీసుకుంటా అన్నారు. ఒకవేళ కానీ మీకు జూ పార్క్ బ్లాగ్ కానీ నచ్చింది అనుకోండి, తిరుపతిలో ఇంకా చాలా ప్లేసెస్ ఉందన్నమాట. ఆ ప్లేసెస్ కూడా మీకు అయితే ఎక్స్ప్లోర్ అయితే చేపిస్తాను. అయితే మనకి నెమళ్ళు, కోడిలు, పక్షులు ఇవి ఉండేటట్టుగా ఉన్నది.
గ్రే జంగిల్ ఫౌల్ అయితే ఉంది. మీరు కానీ ఎస్వి జూ పార్క్ వస్తే కంపల్సరీ మీరు లయన్ సఫారీ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇదేం కాస్ట్ అయితే ఏం కాదు, మనం లైఫ్ లో ఒకసారి అయితే ఇంత దూరం అయితే రాబోతాము. 50 రూపీస్ అంటే వర్త్ అనమాట. ఇంత దూరం వచ్చి మనం లయన్ అయితే చూడకుండా అయితే మిస్ అవ్వబాకండి. దయచేసి వచ్చిన వాళ్ళు 50 రూపీస్ అన్న ఒకటి ఈ టికెట్ అయితే తీసుకొని మనల్ని అయితే లైన్ లో అయితే కూర్చోమంటున్నారు. ఇదే లైన్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ లోనే మనల్ని అయితే తీసుకొని పోతా అంటారు. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వచ్చి ఫోన్ పే, జీపే అన్ని యాక్సెప్టబుల్ అనమాట. inside the boat. అది రావట్లే బయటికి. స్లీపింగ్ నిద్రపోతుంది. So nearby. See, here you see. See what is it doing? Shouting? ఈ ఆరెంజ్ మూవీలో ఉంది కదా, నేను సింహాన్ని చూశాను అంటారు కదా జెనిలి, అలానే మేమందరం మా వ్యాన్ లో అందరూ చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయ్యారు. మేమందరం సింహాన్ని అయితే చూసాము, ఇంత దగ్గరలో అయితే చూసాము అనమాట. చాలా అంటే చాలా బాగుంది, వర్త్ అనమాట. 50 రూపీస్ కి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తాను. ఇంత దూరం వచ్చి చాలా మంది లయన్ సఫారీ అయితే వెళ్ళట్లేదు, కంపల్సరీ మీరు వచ్చి లయన్ సఫారీకి అయితే వెళ్ళాల్సిందే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి డబుల్ డెక్కర్ బస్ అనమాట. నార్మల్ బగ్గీ వెహికల్ వచ్చి 70 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. దీని ఛార్జ్ వచ్చి ఎంతో నేనైతే ఒకసారి అడుగుతాను. ఇదెంత నా ప్రైస్? ఇది వచ్చి నార్మల్ వచ్చి 70 రూపీస్, 100 రూపీస్. ఓకే, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి 100 రూపీస్ అంత. నేనైతే మీకు ఏం బెస్ట్ సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే 100 రూపీస్ అయితే ఇదైతే తీసుకోండి. చాలా బాగుంది, కంఫర్టబుల్ గా అయితే ఉంది, పైన కూడా ఉంది. ఇది వచ్చి మనమైతే ఇది వచ్చి మీకు పైన ఎలా ఉంటుందో నేను ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను. స్టెప్స్ ఉన్నాయన్నమాట, ఈ స్టెప్స్ పైన అయితే ఎక్కాలి. ఒకసారి అయితే మీకైతే ఎక్కైతే నేనైతే చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. గైస్ భలే ఉన్నది ఇది. మనం అది 70 రూపీస్ ఇచ్చి తీసుకునేది, ఇది వచ్చి ఒక 100 రూపీస్ కి వర్త్ అనమాట. ఇక్కడ చూడండి నేను ఎంత పెద్ద హైట్ లో అయితే ఉన్నానో, 100 రూపీస్ కి వర్త్. దానికి దీనికి 30 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడైతే మనం చూడండి మొత్తం ఓపెన్ వెంటిలేషన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం బాగా కవర్ చేయొచ్చు అనమాట. అదైతే మనకైతే కొంచెం పైన రూఫ్ గా ఉందన్నమాట. దానికన్నా ఇదే బెస్ట్ అని అయితే చెప్తాను. అన్న ఏం చెప్పారంటే, మనం ఇంతకు ముందు అయితే మీకు డబుల్ డెక్కర్ బస్ అయితే చూపించాను కదా, అది ఓన్లీ 1 ట్రిప్ అనమాట. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, కాకపోతే 2 అవర్స్ అయితే పడుతుంది అనమాట. దాన్ని తీసుకున్నాం అనుకోండి కొంచెం వెయిట్ చేయాలన్నమాట, వెయిటింగ్ లిస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క డబుల్ డెక్కర్ బస్ కోసం మనం చాలా సేపు అయితే వెయిట్ చేస్తా ఉండాలి. అదే ఇది అనుకోండి, ఇది చాలా ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక 10 పైన ఉంటుంది కదా ఈ వెహికల్స్, 20+ వెహికల్స్ అయితే ఉంది. ఇదైతే మనకైతే కంఫర్టబుల్ గా అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి వైల్డ్ అనిమల్స్ వరుసగా జాగ్వార్, చీతా, టైగర్, వైట్ టైగర్, లయన్. గైస్ ఇప్పుడైతే మనం అయితే జాగ్వార్ ని అయితే చూడబోతున్నాము. ఇంతకు ముందు వచ్చి మనం లయన్స్ అయితే చూసాము, మనం చూడబోయేది వచ్చి జాగ్వార్ అన్నమాట. ఇదంతా ఫ్రీ అన్నమాట. మీరు లయన్స్ కి ఒకటే అమౌంట్ అయితే కట్టాలి, జాగ్వార్స్ కి, ఈ టైగర్స్ కి దీనికంతా మనం ఏం అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ టికెట్ తీసుకున్నాం కదా, దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయితే అవుతుంది.
జాగ్వార్ అయితే చిల్ అవుతుంది అన్నమాట, మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటా ఉంది. డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి బయట నుంచి ఆ సీన్ ని ఎంజాయ్ చేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము. పిల్లలు చాలా మంది వచ్చారనమాట ఈ ప్లేస్ కానీ, మీరు కానీ చిన్న పిల్లలు కానీ తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మంత్లీ వన్స్ 6 months ఒకసారి పిల్లల్ని అయితే తీసుకోనండి ఇలా జూ పార్క్ కి, బయట ప్లేసులకి అయితే తీసుకొని పోండి, వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఉంటారు. ఇలాంటి ప్లేసులు కూడా వాళ్ళకైతే చూపించామనుకోండి, కొంచెం వాళ్ళు కూడా రిఫ్రెష్ గా అయితే ఫీల్ అవుతారు. ఇంతకు ముందు మనం చూపించిన జాగ్వార్ పడుకొని ఉంది, ఈ జాగ్వార్ లేచే ఉంది, చూపిస్తాను. జాగ్వార్ అని అయితే మనం చెప్పాం, సారీ ఇప్పుడే మనకైతే కరెక్షన్ అనమాట, చిరుత పులి. చూపిస్తాను చిరుత. పడుకొని ఉన్నట్టుగా ఉంది. చాలా మంది చిన్న పిల్లలు కూడా పిలుస్తా ఉన్నారు టైగర్ అనేసి. ఒక్కసారి అయితే చూడమ్మా టైగర్. హాయ్ బ్రో, ఏ ఊరు? గుంటకల్. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందా? మీరు ఒకటే వచ్చారా? ఓకే ఓకే. బైక్ సైకిల్ అందరా? ఓకే ఓకే. ఎంత తీసుకున్నారా? హాయ్ గైస్, ఇక తిరుపతి జూన్ అయితే ఎంజాయ్ చేసేదానికి అయితే వచ్చారు, చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ ఫుల్ గ్యాంగ్ అనమాట. నమస్తే నమస్తే బాయ్. ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ స్టాపింగ్ లో వచ్చి మేమందరూ వెయిట్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి జూ పార్క్ దగ్గర క్యాంటీన్ అయితే ఉంటది. క్యాంటీన్ లో వచ్చి ఇక్కడ వచ్చి మనకి సమోసా అలాగే ఒరుగులు కూడా అమ్ముతున్నారు. ఇంకా కోక్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ ఐటమ్స్ ఇక్కడ ఫుల్ గానే ఉంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓన్లీ స్నాక్స్ ఐటమే ఇక్కడైతే దొరుకుతుంది. ఫుడ్ ఐటమ్ కావాలంటే ముందర క్యాంటీన్ అయితే ఉంటుంది, అక్కడ మీకు వెజ్ అయితే దొరుకుతుంది. మీరు లోకల్ బ్రో ఇక్కడ తిరుపతి. మీ పేరు బ్రో? మహేష్ అయితే మనకైతే వీడియో అయితే తీస్తా అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మన కోసం ఎంతో కష్టపడి అయితే తీస్తున్నారు. అంటే కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఈ వీడియో తీసిన మహేష్ కూడా మీకు అయితే చూపిస్తాను. మన కోసం ఇంత కష్టపడ్డాను కదా, ఇతనే అనమాట మహేష్. హాయ్ బ్రో. వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇదే మనం వచ్చి ఫైనల్ ఎండింగ్ అయితే వచ్చేసాము జూ పార్క్ లో. ఇదే లాస్ట్ అనమాట మనకి చూపించే దాంట్లో. ఎలిఫెంట్స్ ఉంటది, అలాగే ఇక్కడ క్రోకోడైల్స్ అయితే ఉంటది. ఇక్కడ వచ్చి మనకైతే ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు. వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేశాక. మీ పేరు? మీరందరూ విజయవాడ? ఓకే ఓకే. విజయవాడ నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. వ్యాను వచ్చినప్పుడు మనం బ్యాటరీతో అయితే వచ్చాము, వెళ్ళేటప్పుడు వచ్చి వెహికల్ అయితే వెళ్ళబోతాం అనమాట. కాకపోతే ఇప్పుడే వెళ్ళొచ్చు, మనకైతే ప్లేస్ లేదన్నమాట, ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వెహికల్ అయితే చూద్దాము. ఇంతకుముందు మనల్ని తీశారు కదా వీడియోస్, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్కి అయితే వెళ్ళాలంట. ట్రైన్ టైం అయిపోతుంది అనేసి ఇంక వాళ్ళు ఇంకా తినలేదు, కాకపోతే ఇంకా వెహికల్ అయితే వెళ్ళిపోతున్నారు. లతీష్ వీలాగ్స్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గుంటూరు నుంచి మన సబ్స్క్రైబర్స్ అనమాట. వీడియో అయితే మనమైతే తీస్తా ఉన్నాము. గుంటూరు నుంచి ఎవరన్నా చూసే వాళ్ళైతే కింద అయితే కమెంట్ చేయండి. హాయ్. మీ పేరు? రాజేష్, మహేశ్వర్, ఈ ముగ్గురు అనమాట ఈరోజు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ బ్రో.